హలో ఫ్రెండ్స్, ఈరోజు ఉదయాన్నే నేను మా బీన్స్ తోటకి మందు స్ప్రే చేస్తామని ఉదయాన్నే వచ్చేసాను. చూడండి, దీంతో కలిపిన 4 టైమ్స్ అయితే మందు కొట్టాము. అయినా కూడా కంట్రోల్ కాలేదు. గాలి ఎక్కువ వేయడం వల్ల గాలికాలం పురుగు సమస్య అనేది ఎక్కువ వచ్చేస్తుంది. దానికని చెప్పేసి నేను పవర్ఫుల్ స్ట్రాంగ్గా ఉన్న మందు పురుగుకి ఈసారి కొరోజన్ మరియు బెంజెట్ కలిసి ఉన్న ఒక ఆయిల్ బాటిల్ అయితే చూడండి నేను ఓపెన్ చేస్తున్నాను. చాలా తక్కువ అయితే ఉంటుంది. ఇది చాలా పవర్ఫుల్గా అయితే పనిచేస్తుంది. చూడండి, చిన్న బాటిల్ ఒక 50 ml కూడా ఉంటుంది అనుకుంటా. 100 లీటర్స్కి అయితే ఇది పనిచేస్తుందంట. చూడండి, దీన్ని అయితే నేను 100 లీటర్లకి ఒక 5 గ్లాసెస్ వాటర్లో కలుపుకొనేసి ఎన్ని ట్యాంకులు అయితే మనం కొడతామో అన్ని ట్యాంకుల మందుకైతే దీన్ని కలుపుకోవాలి. ఒకసారిగా నేను 5 లీటర్స్ వాటర్ పోసుకొని అందులో ఈ మందునైతే కలుపుకుంటున్నాను. చూడండి, ఎంతో చిన్నగా ఉంది. మందు అయితే పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఇంకా ఫ్లవర్ డ్రాప్ అవ్వకుండా ఉండటానికి వేరొక మందు అయితే ఇచ్చారు. దాన్ని కూడా కలిపేసి రెండింటిని బాగా మిశ్రమం అయితే చేయాలి. ఎందుకంటే ఈ బీన్స్లో ఎక్కువ పురుగు అయితే సమస్య ఉంటుంది. అందులోనూ ఈ గాలి కాలం అయితే పురుగు అయితే సమస్య కంట్రోల్ అయితే అవ్వదు. రేట్లు అయితే బాగున్నాయి ఫ్రెండ్స్. 60 to 70 రూపీస్ దాకా అయితే రేట్లు మంచి రేట్లే ఉన్నాయి. మాకు 2 కటింగ్లు అయితే అయింది. అయినా పురుగు సమస్య ఎక్కువ ఉండటం వల్ల కూలి వాళ్ళ సమస్య అయితే ఏర్పడుతుంది. పని ఎక్కువ అవుతుంది. అందుకని చెప్పేసి ఈరోజు నేనైతే ఈ మందుని స్ప్రే చేయాలనుకొని ఉదయాన్నే వచ్చేసాము. చూడండి, 2 మందులని అయితే కలిపేసాము పూర్తిగా. దీని ద్వారా పురుగు సమస్య అవుతుందని నేను అనుకుంటున్నాను. చూడండి, పూర్తిగా మిశ్రమాన్ని అయితే బాగా కలపాలి. కలిపిన తర్వాత మందునైతే మేము స్ప్రే చేయడానికి సిద్ధంగా అయితే తయారు చేసుకున్నాను. ఈ మందు అయితే స్ప్రే చేసిన తర్వాత పురుగు సమస్య అయితే ఉండదని చెప్పారు. చూస్తాం ఎంతవరకు పనిచేస్తుంది అనేది. ఈ ఒకే చేనులో అయితే మేము ఈ 2 పంటలు అయితే వేసుకున్నాము. టమాటో నాటాము ఫస్ట్. దాని తర్వాత దీన్ని అయితే నాటుకున్నాం. టమాటో ఫెయిల్యూర్ అయింది. దీనికైతే రేట్లు అయితే దొరికాయి ఫ్రెండ్స్. అందుకే ఈ రకంగా చేసుకున్నామంటే ఒకటి ఫెయిల్యూర్ అయినా దాంట్లో సేఫ్ అవ్వచ్చు. నెక్స్ట్ వన్ ఏంటంటే, పెట్టుబడికి ఇబ్బంది రాకుండా ఏదో ఒకటి చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు మనకైతే డబ్బులు అయితే వస్తుంది. చూడండి, 2 కటింగ్లు అయితే పీకేసాము. అయినా ఇంకా పిందెలు పువ్వులు అయితే ఉన్నాయి. మేము ఈ బీన్స్ తోటని పూర్తిగా ఇప్పుడు నమ్ముకొని అయితే ఉన్నాము. దాని తర్వాత చూడండి, డ్రిప్ ఎరువు అయితే వదిలేసాము 2 kgs. నెక్స్ట్ వన్ దోసకాయల చేను అయితే ఖాళీ అయిపోయింది. నెక్స్ట్ పంట వేయించుకోవడానికి మేము ఎరువు అయితే తోలుకున్నాము. చూడండి, ఇది డబుల్ లోడ్ అంట. 2.5 లోడ్ అయితే వస్తుంది అంటున్నాడు అన్న. ఇంకొక విషయం ఏంటంటే, దీనికి మేము 15,000 రూపాయల డబ్బులు అయితే ఇవ్వాలి. నెక్స్ట్ ఆలుగడ్డ వేయడానికి ఎరువునైతే మేము తోలుతున్నాము. ఇది ఓన్లీ మేకలు మరియు గొర్రెలు ఎరువు. ఇది ఆవు ఎరువు అయితే కాదు. చాలా రోజులు అయితే ఇది సారవంతంగా భూమికి అయితే పనిచేస్తుంది. ఇది కొంచెం రేట్ ఎక్కువ అయితే ఉంటుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.